నేను తనని ఎందుకు కలిశాననే కారణం ఇప్పుడు చెప్పలేను. కారణం అయితే ఉంది. ఆ కారణం ఏంటి అనేది తెలిసిన రోజు మీకే అర్థమవుతుంది. నేనెందుకు అతన్ని కలిశాను, ఎందుకు మౌనంగా ఉన్నాను, ఎందుకు చెప్పలేకపోతున్నాను అని. ఏంట్రా అంత గొప్ప కారణం? చెప్పు. చెప్తానన్నయ్య, ఖచ్చితంగా చెప్పే రోజు వస్తుంది. కానీ ఇప్పుడు కాదు. శౌర్య పెళ్లి జరగాలి. అది మన అందరం అనుకున్నట్టే అరవింద్తో జరగాలి, జరుగుతుంది. ఆ పెళ్లి సవ్యంగా జరిగిపోయిన తర్వాత ఆ రోజు చెప్తాను. అందరికీ గుండెలు పగిలిపోయే నిజం చెప్తాను. ఎవరు నాశనం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరి కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారో, ఎవరు ఏకంగా ప్రాణాలు తీయాలని చూస్తున్నారో అన్నీ చెప్తాను. ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? అనయ్య, నా ప్రాణం పోయినా నీ తమ్ముడు నువ్వు బాధపడే పని చేయడు. మాధవ్, రాఘవ, మాధవ గురించి మనకి బాగా తెలుసు. నిన్ను కాదని మాధవ్ ఎప్పుడు ఏమీ చేయడు. తనను వెళ్ళి కలిశాడు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను అంటున్నాడు కదా. చెప్పే వరకు ఈ విషయాన్ని ఇక మర్చిపోండి. రే రాఘవ, అవును, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శౌర్య పెళ్లి గురించి.